ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల ఐటీడీఏ కార్యాలయం ఏజెన్సీ డిఎస్సి అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసులు వెనుకబడిన వారికి ఏజెన్సీ డిఎస్సి వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక్కరోజు కూడా ఆదివాసీల గురించి ప్రస్తావన తీసుకురాకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా ఆదివాసుల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను జిల్లా పోలీసులు బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల గురించి పట్టించుకోకపోవడం చాలా దారుణం. అదేవిధంగా మన ఎంపీ ఎలక్షన్లో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతాన్ని ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకుంటా అన్నారు. కానీ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏజెన్సీ మండలాలు కానీ ఏజెన్సీ జిల్లాకు కానీ ఇప్పటి వరకు కనీసం అభివృద్ధి చేయకుండా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు మరియు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్యలను, గిరిజన ఆదివాసుల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని వెంటనే మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాము. ముఖ్యంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే మనం ఎవరైనా అడగాలంటే డైరెక్ట్ ఐటీడీఎఫ్ఓ దగ్గర అడుగుతాం. కానీ కనీసం ఐటీడీఎఫ్ఓ కూడా మనకు స్పందించకపోవడం చాలా దారుణం. ఇంతకు ముందు వచ్చినప్పుడు మేము ఆదివాసీ గిరిజనుల విద్యార్థులతో మీటింగ్ పెట్టి ఏదో ఆలోచిస్తామని 2024 ఏజెన్సీలో ప్రత్యేక కోటా ప్రకటించాలని, అదేవిధంగా హైకోర్టు మొన్న తీర్పు కూడా వచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మేము హెచ్చరిస్తున్నాము, వారం రోజుల్లో గిట్లా మా గిరిజన ఆదివాసులకు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం హైదరాబాద్లో అని ఖచ్చితంగా వచ్చే నెలలో, ఈ నెలలో కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఖచ్చితంగా హైదరాబాద్లో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని నేను డిఎస్సి తరఫు, అదేవిధంగా ఈ 2024లో ప్రత్యేక డిఎస్సి ప్రభుత్వం ప్రకటించింది. కానీ అందులో ఏజెన్సీ కోటా ప్రకటించకపోవడం వలన చాలామంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కనీసం జనరల్లో ఉన్న వాళ్ళతో మేము పోటీ చేయలేమబ్బా. ఎందుకంటే మేము ఏజెన్సీలో ఉన్నాం, మేము చదువుకున్నది ఆశ్రమ స్కూళ్ళలో, గురుకుల పాఠశాలలో చదువుకున్నాం. మాకు చదువు అనేది చాలా తక్కువ. కాబట్టి మేము ఇతరులతో పోటీ పడలేం. వాళ్ళకు ఉన్నంత ప్రైవేట్లో చదువుకున్న విద్యార్థులు, మంచి మంచి కళాశాలలో లక్షలు పెట్టుకున్న విద్యార్థులతో మేము పోటీ పడే తత్వం మాకు లేదు. కాబట్టి మాకు ఇచ్చింది ఐటీడీఏ, దానికోసమే. వాస్తవంగా చూస్తే ఐటీడీఏలో గత 12 సంవత్సరాల నుండి సిఆర్టీగా భర్తీ చేస్తున్నారు. కానీ ఆ సిఆర్టీ ఎవరికి భర్తీ చేస్తున్నారు? మొత్తం అమ్ముకుని పోతున్నారు. గత ప్రభుత్వం గత చూస్తే ఎంతోమంది నిరుద్యోగులు రోడ్లపైన వచ్చారు. కానీ 50,000కు 60,000కు సిఆర్టీ ఉద్యోగుల అమ్ముడిపైన గంత ఐటీడీఏకు ఉంది. ఇది ఎక్కడి వరకు న్యాయం అండి? ఒకసారి చెప్పండి. కనీసం అందులో చూస్తే నాన్ ట్రైబల్ వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఐటీడీఏ అనేది గిరిజనుల కోసం ఉందా, మరి ఇతర వర్గాల కోసం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా పిఓ గారికి. కనీసం ఇప్పటికీ ఆయన స్పందించి వెంటనే